పెద్ద సినిమానా, చిన్న సినిమా కాదు. సినిమాలో దమ్ముందా లేదా? కథలో దమ్ముందా లేదా? సో, ఇదే ఈ మధ్యన ఆడియన్స్ అందరూ ఇదే అడుగుతున్నారు. అక్కడ పెద్ద హీరో ఉన్నాడా? లేదా పెద్ద హీరోయిన్ ఉందా? అది కాదు. కథ బావుందా? చూడ్డానికి ఎలా ఉంది? ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉందా? ఇదే చాలామంది ప్రేక్షకులు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, అయితే ఏంటంటే రీసెంట్ టైమ్స్‌లో అంటే ఈ సెప్టెంబర్ మంత్‌లో ఏంటంటే ఒక 3 సినిమాలు అంటే చిన్న సినిమాలే ఆబ్వియస్‌లీ. ఆ 3 చిన్న సినిమాలు బ్లాక్ బస్టర్ అయినాయి అన్నమాట. అంటే ప్రేక్షకులు ఆ సినిమాల్ని చాలా ఎక్కువగా ఆదరిస్తున్నారు. అంటే మనం చూసుకుంటే సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంటదని మనం ఎన్నో సందర్భాల్లో ఎంతోమంది స్టార్స్ దగ్గర, డైరెక్టర్స్ దగ్గర మనం వినే ఉంటాం. ఇక్కడ ఓన్లీ 1% సక్సెస్ రేట్ మాత్రమే ఉంటుందని. అంటే గతంలో అంటే రీసెంట్ టైమ్స్‌లో వచ్చిన పెద్ద సినిమాలు కొన్ని డిజాస్టర్ అయినయి ఉన్నాయి. సో, ఇప్పుడు ఆ ప్రస్తావన, ఆ సినిమాల ప్రస్తావన ఎందుకులే గానీ, సో, మీ అందరికీ తెలిసే ఉంటది. ఏ సినిమాలు పెద్ద సినిమాలు ఏవొచ్చాయి, ఏవి డిజాస్టర్ అయినాయి అని. సో, అయితే ఏంటంటే, సినిమా ఎంత పెద్ద స్టార్స్ ఉన్నా సరే, కథలో దమ్ము లేకపోతే, కథే హీరో కాకపోతే, సినిమా ఖచ్చితంగా కింద పడిపోతుంది. అది రీసెంట్ టైమ్స్‌లోనే కొన్ని సినిమాలు కూడా చాలా అచ్చుగుద్దినట్టు ప్రూవ్ చేశాయన్నమాట. సో, ఇప్పుడు రీసెంట్ టైమ్స్‌లో ఈ 'మిరాయ్' గాని, 'లిటిల్ హార్ట్స్' గాని, ఇంకా 'కిష్కింధపురి' గాని, సో, ఈ 3 సినిమాలేంటంటే ఈ నెలలో సో, ప్రేక్షకులు ఈ సినిమాల్ని చాలా బాగా ఆదరిస్తున్నారు. సో, థియేటర్స్‌లో జనాలు విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ సినిమాలు చూసి. సో, మొదటగా మనం 'మిరాయ్' గురించి మాట్లాడుకుంటే, 'మిరాయ్' అనేది ఒక ఫ్యాంటసీ డ్రామా. సో, 'తేజ సజ్జా' ఏంటంటే ఆయన ఎప్పుడు చూసినా ఆయన ఒక మంచి కథని ప్రేక్షకులకి ఇద్దామనే చూస్తారు. సో, ఆయన గతంలో ఆయన ఫస్ట్ నుండి కూడా ఆయన సినిమాలు చూసుకుంటే ఆయన హీరోగా చేసిన సినిమాలు 'జాంబిరెడ్డి' గాని, 'అద్భుతం' గాని, 'ఇష్క్' గాని, 'హనుమాన్' కానీ సో, ఈ సినిమాలన్నీ ఏంటంటే చాలా అద్భుతంగా ఒక వరల్డ్‌లోకి తీసుకెళ్ళినట్టు ఉంటాయన్నమాట ఆ సినిమాలన్నీ. సో, ఆయన లవ్ స్టోరీస్ కూడా ట్రై చేశారు 'ఇష్క్' అని, 'అద్భుతం' అని. కాకపోతే ఈ సినిమాలు నిజంగా బావున్నా సరే ఆడియన్స్ అంత యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఆయనదొక సినిమా ఉంటది. అంటే టైమ్ ట్రావెల్ గురించి ఒక సినిమా ఉంటది. 'అద్భుతం' అనే ఒక సినిమా. ఆ సినిమా నిజంగానే అద్భుతంగా ఉంటది. కాకపోతే చాలా మందికి నచ్చలేదు ఆ సినిమా ఎందుకో గాని. బట్ కాకపోతే సినిమా కూడా చాలా అద్భుతంగానే ఉంటది. ఆయన ఎప్పుడు ప్రేక్షకులకి డిఫరెంట్‌గా చూపిద్దాం, డిఫరెంట్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్దాం అని ఆలోచిస్తారు. అందుకే ఆయన ఎప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర నిలబడినా సరే చాలా కింగ్‌గానే ఉంటారనమాట. ఎప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర నిలబడినా సరే. ఎందుకంటే ఆయన సినిమాలు అంత ప్రామిసింగ్‌గా ఉంటాయి. ఆయన అన్ని ఫ్యాంటసీ డ్రామా గాని, ఒక సూపర్ హీరో బ్యాక్ డ్రాప్‌లో ఉంటాయన్నమాట ఆయన సినిమాలన్నీ. సో, అలానే 'మిరాయ్' కూడా చాలా అద్భుతంగా ఉంది. ఆ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుంది. థియేటర్స్‌కి జనాలు వెళ్తున్నారు. సో, ఇంకా అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే 'లిటిల్ హార్ట్స్.' సో, ఈ సినిమా కూడా ఏంటంటే సో, ఈటీవీ విన్ బ్యానర్‌లో, ఈటీవీ విన్ ప్రెజెన్స్‌లో వచ్చిందన్నమాట ఈ సినిమా. సో, ఈ సినిమాలో మనందరికీ తెలిసిన ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ 'మౌలి' ఇందులో యాక్టర్. అంటే ఇందులో లీడ్ రోల్ ప్లే చేశారన్నమాట. అలాగే మీరు 'జయకృష్ణ' అనే పర్సన్ అతని వీడియోస్ కూడా మీరు చూసే ఉంటారు. 'ఉప్పెన' మూవీలో 'వైష్ణవ్ తేజ్' ఫ్రెండ్‌గా యాక్ట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు అంత క్రేజియస్ట్ రోల్ ఇప్పుడు 'లిటిల్ హార్ట్స్‌లో' పడిందనమాట. సో, ఈ మూవీలో హీరోయిన్ 'శివాని నాగారం' ఆవిడ 'సుహాస్‌తో' అంతకుముందు 'అంబాజీపేట' మూవీ చేశారనమాట. ఆవిడ అంతకుముందు కూడా కొన్ని వెబ్ సీరీస్‌లో అలా యాక్ట్ చేశారు. బట్ కాకపోతే బిగ్గెస్ట్ బ్రేక్ మాత్రం ఆవిడ కెరియర్‌లో 'సుహాస్‌తో' చేసిన మూవీతో వచ్చిందనమాట. సో, ఈ మూవీతో ఏంటంటే ఇంకా ఆవిడ కొంచెం పాపులర్ అయిపోయారనమాట ఇంకా. అలాగే 'కిష్కింధపురి.' సో, ఈ సినిమా కూడా ఏంటంటే ఇది ఒక మంచి హారర్ సినిమా అని ఇప్పటికే చూసిన ప్రేక్షకులందరూ చెప్తున్నారు. ఈ సినిమాకి ఫస్ట్ డే నిజంగానే జనాలు థియేటర్‌లకెళ్ళలేదు. ఎందుకంటే ఈ సినిమా చాలా సైలెంట్‌గా వచ్చింది. పెద్దగా ప్రమోషన్స్ లేదు. పెద్ద హడావిడి లేదు. సైలెంట్‌గా వచ్చింది గానీ థియేటర్‌లో జనాలు అసల ఆ హారర్ ఎలిమెంట్స్‌కి జనాలు నిజంగా చాలా వరకు భయభ్రాంతులకు గురవుతున్నారని చెప్పొచ్చు ఈ సినిమా చూసి. ఎందుకంటే ఆయన గతంలో కూడా ఆయన తమిళ్‌లో 'రతసాన్' అని ఒక మూవీ ఉంటది. ఆ 'రతసాన్‌ని' రాక్షసుడిగా తెలుగులో రీమేక్ చేశారు. దానిలో శ్రీనివాసే హీరో అన్నమాట. బెల్లంకొండ శ్రీనివాస్. సో, ఆయనేంటంటే అంత ఆ రేంజ్‌లో ఉంటదన్నమాట ఆ సినిమా. సో, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ రేంజ్‌లో హారర్ మూవీ అంటే ఈ 'కిష్కింధపురి' అనే చెప్పొచ్చు. సో, ఇప్పటికి థియేటర్స్‌కి జనాలు వెళ్తున్నారు. సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. బాగా థ్రిల్ ఫీల్ అవుతున్నారు. బట్ ఏంటంటే సైలెంట్‌గా వచ్చి ఈ సినిమా అంత రెస్పాన్స్ వస్తదని ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు నిజంగా. గతంలో మనం ఆయన సినిమాలు చూసుకుంటే కొంచెం ప్రమోషన్స్ కానీ, ప్రెస్ మీట్లు ఇలా జరుగుతా ఉంటాయన్నమాట. కానీ ఈ సినిమా సడెన్‌గా వచ్చింది. బట్ మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. సో, ఇప్పుడు దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే, పెద్ద హీరోనా? చిన్న హీరోనా? పెద్ద డైరెక్టరా? చిన్న హీరోయినా? ఇది కాదు. కథలో దమ్ముందా లేదా? కథే హీరో. కాంటెంట్ ఈస్ ద కింగ్ అని గత సందర్భాల్లో చాలామంది చెప్పారు. బట్ ఇప్పుడది
ఈ నెల సెప్టెంబర్‌లో వచ్చిన సినిమాలు అయి ప్రూవ్ చేస్తున్నాయన్నమాట. ఇంకా అట్ ద సేమ్ టైమ్ మలయాళం నుంచి వచ్చిన 'కొత్తలోక' కూడా ఆ సినిమాకి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో, ఇంకా వారాలు వారాలు థియేటర్స్‌లో కంటిన్యూ అవుతుందన్నమాట ఆ సినిమా. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే 'మహా అవతార్ నరసింహ' ఈ సినిమా కూడా ఏంటంటే కన్నడ మూవీ అన్నమాట. కాకపోతే పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ చేశారు. సో, ఈ సినిమాకి కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో, ఏంటంటే ఈ సినిమాలన్నీ ఏంటంటే అన్నిట్లో కథే హీరో. కథే ప్రధానంగా తీసుకున్న ఎలిమెంట్ అన్నమాట. సో, కథ లేకపోతే ఎంత పెద్ద స్టార్ ఉన్నా, ఎంత పెద్ద హీరోయిన్ ఉన్నా సరే ఎక్కడ నిలబడదు. అది ఈ సినిమాలు మళ్ళీ ప్రూవ్ చేశాయన్నమాట. సపోజ్ ఇప్పుడు ఒక సినిమా ఆ కథే హీరో ఒక సినిమా అనుకుందాం. ఆ కథ మీదే బాగా కాన్సంట్రేట్ చేసి సినిమా తీశారనుకుందాం. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ తీసుకురాకపోయినా మంచి పేరొస్తది. రేపొద్దున ఫిల్మ్ ఫెస్టివల్స్‌కి పంపిస్తే అవార్డ్స్ వచ్చే అవకాశం ఉంటది. అవార్డ్స్, రివార్డ్స్ వచ్చే అవకాశం ఉంటది. గ్లోబల్‌గా సినిమాకి రికగ్నిషన్ రావచ్చు. కానీ జనాల్ని ఏదో మెప్పించాలని అనవసరమైన కమర్షియల్ ఎలిమెంట్స్ పెడితే గనక ఖచ్చితంగా బకెట్ తన్నేసిన సినిమాలు చాలా ఉన్నాయి. గతంలో కూడా చాలా సినిమాలు ప్రూవ్ చేసాయి. కమర్షియల్‌గా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఫోర్స్‌డ్‌గా కుదించి, కుదించి పెట్టిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచాయి. డిజాస్టర్‌గా నిలిచాయి ఆ సినిమాలు. సో, ఇప్పుడు చూసుకుంటే ఈ 3 సినిమాలకి మంచి డిమాండ్ ఉందన్నమాట. సో, జనాలు థియేటర్‌లకి వెళ్తున్నారు అసలు ఒక విధంగా చెప్పాలంటే. సో, మామూలుగా అయితే ఇప్పుడున్న ఈ ఓటీటీ ఎక్స్‌పోజర్‌లో ఏంటంటే అబ్బా! ఎందుకు థియేటర్‌కెళ్ళడం పైగా మల్టీప్లెక్స్‌లు ఎక్కువైపోయినాయి ఈ మధ్య కాలంలో. నేను గత సందర్భాల్లో కూడా నేను చాలా మందితో చెప్పాను. మల్టీప్లెక్స్‌లు ఎక్కువైపోయినాయి. ఒక పేదవాడు ఆటో తోలుకునేవాడు గాని, కుటుంబంతో కలిసి సినిమాకెళ్ళాలంటే వేలల్లో ఖర్చవుతుంది. అంటే మల్టీప్లెక్స్‌లతో పాటు సింగిల్ స్క్రీన్స్ కూడా ఉండాలి. అంటే మల్టీప్లెక్స్‌లు రావడం మంచిదే. ఎందుకంటే టెక్నాలజీతో పాటు మనం కూడా అప్‌గ్రేడ్ అవుతున్నాం. సో, కాబట్టి మల్టీప్లెక్స్‌లు రావడం కూడా మంచిదే. కాకపోతే ఒక పేదవాడు సినిమాకెళ్ళేటట్టు సింగిల్ స్క్రీన్స్‌ని కూడా మెయింటైన్ చేయడం ఎంతో మంచిది. సో, ఇప్పటికేంటంటే మల్టీప్లెక్స్‌ల వల్ల చాలామంది ఎందుకు సినిమాకెళ్దామా? ఎందుకు ఎళ్దాం? ఆహ్ ఓటీటీలో వచ్చేసిద్ది కదా కొన్ని రోజుల్లో. పైగా ఈ పైరసీలు ఉన్నాయి కొన్ని వెబ్‌సైట్స్, పైరసీ వెబ్‌సైట్స్ కొన్నున్నాయి. సో, దానివల్ల ఏంటంటే సినిమాకెళ్ళడానికి ఇష్టపడట్లేదనమాట. కాకపోతే ఈ సినిమాలు బావున్నాయి, మంచి కాంటెంట్ ఉన్నాయి, ఖచ్చితంగా ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటే మాత్రం థియేటర్‌కెళ్తున్నారు. అవి ఈ 3 సినిమాలు ప్రూవ్ చేశాయన్నమాట. 'లిటిల్ హార్ట్స్', 'మిరాయ్', 'కిష్కింధపురి' ఈ 3 సినిమాలు ప్రూవ్ చేశాయి. ఆ సినిమా అయితే ఖచ్చితంగా కాంటెంట్ ఉండాలి సినిమాలో. అప్పుడే సినిమా ఖచ్చితంగా ఏ స్టేజ్‌కైనా ఎళ్ళుద్ది. ఎంతమందినైనా ఆకట్టుకుంటదని సో, ఈ 3 సినిమాల ద్వారా అర్థమైందనమాట. సో, ఏంటంటే ఇంకా ఫైనల్‌గా నేను చెప్పుకొచ్చేదేంటంటే కథే హీరో, కాంటెంట్ ఈస్ ద కింగ్. అది గనక గుర్తుపెట్టుకొని మేకర్స్ ఎవరైనా సరే ఇప్పుడున్న ఈ సినారియోలో ఏంటంటే ఎవరైనా ఇండస్ట్రీకొచ్చి సినిమా తీసే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. అంటే ఒకప్పుడు ఒక డికేడ్ బ్యాక్ ఏంటంటే అంత అవగాహన ఉండేది కాదు. అంత తెలిసేది కాదు. ఇప్పుడు చాలా మందికి అవగాహన వస్తుంది. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ తీయడం కూడా తీసేవాళ్ళు కూడా చాలా అద్భుతంగా తీస్తున్నారు. ఎందుకంటే అందరికి అవగాహన వస్తుంది. యూట్యూబ్‌లో రకరకాల ట్యుటోరియల్ వీడియోస్ ఉంటున్నాయి ఇప్పుడు. మనం చూసుకుంటే ఇది స్క్రిప్ట్ ఎలా రాయాలి? కథకి ట్రీట్‌మెంట్ ఎలా ఇవ్వాలి? స్క్రీన్ ప్లే ఎలా రాయాలి? కాస్టింగ్ అంటే ఏంటి? సో, ఇవన్నీ ఏంటంటే జనాలకు అవగాహన వస్తుంది. వీఎఫ్ఎక్స్ అంటే ఏంటి? మొబైల్‌లో ఎడిటింగ్ ఎలా చేయాలి? మొబైల్‌తో షార్ట్ ఫిల్మ్ ఎలా తీయాలి? ఇవన్నీ జనాలకి అందుబాటులో ఉన్నాయి. దాని గురించి ట్యుటోరియల్ వీడియోస్ యూట్యూబ్‌లో కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. సో, అందుకే ఏంటంటే ఇప్పుడు అందరికి ఒక అవగాహన వస్తుంది. సో, సినిమా తీయడం కష్టమే. కాకపోతే తీయలేనంత కష్టమైతే కాదు. అది రాకెట్ సైన్స్ అయితే కాదని ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్ అయితే ప్రూవ్ చేస్తున్నాయి. ఇప్పుడున్న ఈ అడ్వాన్స్ టెక్నాలజీలో ఎవరైనా సినిమా తీయొచ్చు. ఎక్స్‌పెరిమెంటల్‌గా తీయొచ్చు. మనకు నచ్చినట్టు సినిమా తీయొచ్చు. జనాలు నచ్చితే ఖచ్చితంగా మనల్ని ప్రేక్షకులు ఎక్కడికైనా తీసుకెళ్తారు అని ఒక మంచి మంచి సినిమాలు గతంలో చాలా సార్లు ప్రూవ్ చేసాయి. అలాగే ఈ సెప్టెంబర్‌లో రిలీజ్ అయిన ఈ 3 సినిమాలు కూడా ప్రూవ్ చేసాయి. సో, ఈ 3 సినిమాల్లో మీరేమన్నా సినిమా చూసుంటే, ఏ సినిమా చూసున్నా సో, కింద కామెంట్స్‌లో చెప్పండి. మీరు ఏ సినిమా చూడాలనుకుంటున్నారో కూడా కింద కామెంట్స్‌లో చెప్పండి. సో, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.